ప్రదర్శన మీరు కూడా ఒకరోజు రావాలి అని ఏర్పాటు చేస్తే ఒకరోజు వచ్చినండి. ఆ రోజు ఇక్కడే జరిగింది మీటింగ్, ఇక్కడే నేను వాక్యం చెప్పిన. అయితే ఏం చెప్తున్నా అంటే ఆ రోజు మాట్లాడుకుంటే ఏం చెప్పినట్టే మాట్లాడినామా అయా సంగతే అమ్మమ్మ చనిపోయింది అని చెప్పి అప్పుడు ఏం మరి హెప్సిబా వచ్చింది. హెప్సిబా వస్తే చెల్ల అమ్మని ఆవనొద్దు, అమ్మా ఏనండి అమ్మని ఆవనొద్దు, ఎందుకంటే అమ్మ తల్లిదండ్రులు లేనిది అని నేను నవ్వించిన. అమ్మ తల్లిదండ్రులు లేనిది అమ్మ చెల్ల అని మా మరదలు కూడా చెప్పిన. ఏం చెప్పినంటే మా పిన్న అమ్మాయి తల్లిదండ్రులు లేదు అంటే ఎవరు తెలుసా, నాకు కూడా లేరు అన్నది అని సాగి చేసి, నాకు కూడా లేరు, మీ పిల్లలకే కాదు నాకు కూడా లేరు అని చెప్పి. అయినా అమ్మ నీకుండా లేకపోయినా మాకు సంబంధం లేదు, మా పిల్లలు మాత్రం మీరు ఒక్క మాట అనొద్దు నేను వాళ్ళు చెప్పి నవ్వుకుంటా వెళ్తాను. ఏం చెప్తున్నాను అంటే ప్రియమైన సముద్రి సోదరులారా, మరి చూడండి కారణం లేకుండా మా పిన్న ఎవరు జోలికిపోదు, కారణం లేకుండా ఎవరు జోలికిపోదండి. ఏంటి కారణం లేకుండా ఎవరు జోలికి పోదు కనుక అడుగుచ్చింది అంతే. ఏదైనా తేడా వస్తే ఏదైనా ఎవరైనా అంటే ఇంటికెళ్ళి అడిగొచ్చింది అలాంటి, ఎందుకంటే ఆమె మనసు ఉంచుకొని బాధపడదు కనుక అడిగొస్తే ఆమెకు సంతోషం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఏం చెప్తున్నాం అంటే అలాగే యథార్థం ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, వారు ఒక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. ఈ లోకంలో ఎన్నో త్రోవలు ఉన్నాయండి, కానీ ఏ త్రోవ అయినా సరే ఏ మార్గమైనా సరే అది వంకరు, అది నరకాన్ని తీసుకుపోయేది. కానీ ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఏమంటే నేను చక్కని త్రోవను వారిని నడిపించింది అంటున్నాడు. కనుక మా పిన్నమ్మ గారు చక్కగా ఆరాధన చేసి చక్కగా ప్రభుని కలిగి ఉంది, దేవుని కలిగి ఉంది, దేవుని నమ్ముకుంది, దేవుని హృదయం చేర్చుకుంది. సహోదరి సహోదరులారా, ఆమె మీతో మాట్లాడుతుంది, వాళ్ళ బంధువులతో మాట్లాడుతుంది. బహుశా మీరు ఆమెకు ఏమైతారో మాకు తెలియదు, కానీ ఆమె మీతో మాట్లాడుతుంది. నేను కలిగిన దేవుడిని నువ్వు కలుగున్నావా? నన్ను చూడటానికి వచ్చిన మంచిదే, నన్ను చూడటానికి వచ్చిన మంచిదే, కానీ నేను ఏ దేవుని కలిగి ఉన్నానో, ఏ మార్గంలో నేను కలిగి ఉన్నానో, ఏ త్రోవలు నడుస్తున్నానో ఆ త్రోవలు నువ్వు నడుస్తున్నావా, ఆ త్రోవలు నువ్వు జీవిస్తున్నావా, ఆ త్రోవలు నువ్వు ఉంటున్నావా అని పలుకులు మాట్లాడుతుందండి. సముద్రంగా మరి నువ్వు ఆ త్రోవలు నడుస్తున్నావా? ఏముందండి ఈ లోకంలో? మాయనట్టుందంట, మోసంలో పోండి. ఇప్పుడే జస్ట్ ఇందాకలే ఒక వార్త అన్నా, తిమోతికి వారు మిస్సెస్ గుడాంటి కూడా చనిపోయింది ఈరోజు. జస్ట్ 2 గంటల 25 నిమిషాలు అనుకుంటా, 20 నిమిషాలు. ఏం చెప్తున్నామంటే చూడండి ఎంత అదృష్టవంతురాలని మా పిన్న, ఒక గొప్ప దైవజనరాలు ఈరోజే చనిపోయింది. మా పిన్న కూడా ఈరోజు చనిపోయింది. కనుక ఆ భాగ్యము ఆ తండ్రికి, అందుకని పాట పాడు ఏర్పడ్డావు, ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది. నీకుందా ఆ భాగ్యం, నీకుందా ధన్యత, నీకుందా ఆ యొక్క యోగ్యత, ఆ అర్హత నీకుందా? సహోదరి సహోదరుడా, చక్కటి మార్గంలో ఆమె ప్రయాణం చేసిందండి, చక్కటి మార్గంలో ఆమె యాత్రను ముగించింది. మంచి మరణం అండి. అందుకని దావీదు ఏమంటే తెలుసా, నేను నెమ్మదితో, చూడండి దావీదు కీర్తన 4వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవదును. చాలండి. ఏం చేసింది తెలుసండి, నెమ్మదితో చనిపోయిందండి. మరణాలు రకాలు ఉంటాయి, మరణాలు రకాలు ఉంటాయండి. అయితే మరి పిల్లలు హాస్పిటల్ తీసుకున్నారు, హాస్పిటల్లో నుంచి చనిపోయింది, హాస్పిటల్లో నుంచి చనిపోయిందండి. నేను 4 రోజుల క్రితం మాట్లాడినా, 13వ తారీఖులో మాట్లాడిన పిల్లలతో మాట్లాడిన, నవ్వించిన తర్వాత మా చెల్లికి నవ్వించిన కోడలు, మా మతలు అందరి దగ్గర అందరూ కూర్చొని మేము భోజనం చేసుకుంటా మాట్లాడినాం. అప్పుడు సంతోషం, సముద్రానికి పెద్ద ఆయాసం వస్తుందంటే నాకేం బాగా ఉంది, కానీ నాకు ఆయాసం వస్తుంది. మరి
ఆయాసం వస్తుంది అంటే ఎఫ్సిబై అవుతుందంటే అన్న షుగర్ ఉంటే ఆయాసం వస్తుందా అని రాజుగా చేయాలి. నాకు కూడా షుగర్ ఉందండి, నాకు కూడా షుగర్ ఉంది. అయితే మన ఈ లైన్లో అందరికంటే ఫస్ట్ నేనే సీనియర్. దేనికి? షుగర్కి. అదేనండి. నేను నాకు షుగర్ వచ్చిన తర్వాతనే అందరికి వచ్చిందండి. మా బావగారు కూడా తర్వాత వచ్చింది. 20 సంవత్సరాల నుంచి నేను షుగర్తో పోరాడుతున్నా. అంటే ఏంటంటే క్రమం బాగా ఉందని చెప్పారు కదా, మనకు పద్ధతి అందరికీ మరణం వస్తుంది. అయితే ఇప్పుడు ఆలోచించినవా నాకు కూడా మరణం వస్తుంది, నాకు కూడా మరణం వస్తుంది. ఇప్పుడు ఆలోచించినవా నాకు కూడా చూడండి బాగా వినాలి తింటేస్తారని తర్వాత ఇదేంటి ఫ్రిడ్జ్ బాక్స్ పెడతారని ఇంకొకటి చెప్పాలా, ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేస్తారండి, ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేస్తారు. అది చెప్పాలి బాగోదు. ఏం చెప్తున్నావు అంటే అన్ని చేస్తారు. మరి ఏంటి నీకు పరిస్థితి? ఎప్పుడన్నా ఆలోచించవా? ఒకరోజు వస్తుంది, ఒకరోజు ఎప్పుడన్నా ఆలోచించవా? మనము అందుకనే పౌలు గారు ఎవరు పిలిచండి, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6:7 మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారమేమిటి, వాటితో తృప్తి పొంది ఉందము. చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ ఖాళీ అయ్యే ఖాళీ విచారణ. ఒకరి జన్మదినం కంటే మరణదినం. మా పిల్లలు పుట్టినప్పుడు ఎంతమంది వచ్చారండి? ఎవరండి వచ్చారమ్మా? రాలా. మరి ఇప్పుడు ఎట్లా వచ్చారు? దేవుని వాక్యం చెప్పి తెలుసండి, ఒకరి పుట్టినరోజు కంటే చనిపోయిన రోజు గొప్పదంట. కనుక ఈ లోకం ఏముందండి? ఈ లోకం అంతా మాయ, ఈ లోకం అంతా మోసం. తండ్రి ఎవరు, తల్లి ఎవరు, బిడ్డ ఎవరు, కొడుకు ఎవరు, పాళ్ళు ఎవరు, అన్న ఎవరు, తమ్ముడు ఎవరికి ఎవరే దగ్గర ఉండేది. ఇప్పుడు డిస్టెన్స్ పాటించాలి. ఏమైంది తెలుసండి? కరోనా వచ్చిన కలిసి ఉన్న ప్రేమ కూడా పోయింది. భార్య భర్తల మధ్య ప్రేమ కూడా పోయిందండి. అర్థమైంది? అంత ఎడమైపోయింది. అంటే ఎందుకంటే ఆ రోగం ఎలాంటంటే అంటుకుంటే వచ్చేది. మనకి ఒక సామెత ఉంది కదా, అంటుకుంటే అనంతమని, అంటుకుంటే వచ్చే రోగం అయింది. కనుక ఈ ప్రేమ పోయింది. సహోదరి సోదరా, వచ్చారు మంచిదే, నీకు కూడా ఒకరోజు పిలుపు ఉంటుంది, ఒకరోజు పిలుపు ఉంటుంది. అయితే ఎక్కడికి? మనకి రాష్ట్రం చూడండి, మనం ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకొని పోలేదు. మనం ఏమి తీసుకొని పోవండి? ఒక చీపు పుల్ల కూడా తీసుకుపోయేది కాదు. మరి దేనికి ఆరాటం, దేనికి గొడవలు, దేనికి సమాధానం లేకుండా, దేనికండి నెమ్మది లేకుండా? నీతిమంతులు నశించుట చూచి ఎవరినో దానిని మనసుని పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారని ఎవరికి తోస్తుందండి? దేవుడు నీతిమంతులు మనకు తెలుసండి. ఒక సామెత తెలుసు, మనకు ఒక సామెత తెలుసు. ఏం తెలుసండి? మనం అడిగి వెళ్తామండి, అడిగి వెళ్ళిన తర్వాత మనకు యాప్లో కావాలి, వంకలు తీసుకుంటావా, సాయం తీసుకుంటావా? చెప్పండి. సాయం తీసుకుంటాం కదా. తర్వాత మనము బయటకు పోయినటువంటి రెండింటికి మంచికి వెళ్ళి కూర్చుంటామా, వేరే వాసన వచ్చేదానికి వెళ్ళి కూర్చుంటామా? మంచికి వెళ్ళి కదండి. అలాగనే సహోదరి సోదరుడా, దేవుడికి తెలుసండి, మనందరికంటే మా తండ్రి మంచి. ఏం తెలుసండి? కీడు చూడకుండా ఏముందండి ఈ లోకంలో? కీడు ఏం తెలుసండి? ఎక్కడ చూసినా కీడే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా మాయ, ఎక్కడ చూసినా మోసం. ఈ లోకంలో ఏమీ లేదండి, అంత కీడే. అందుకనే దేవుడు ఏం తెలుసా? అంటే అమ్మా వినండి, ఒక వ్యక్తి చూడండి దేవుడు ఏం చేస్తాడు తెలుసండి. ఇప్పుడు బాబు వాక్యం చెప్పినట్లుగా తన పని ముగించబడి తను ఏం చేయాలో చేసిందండి. కుటుంబ పక్షంగా ఏం చేయాలో చేసింది, కోడళ్ళ పక్షంగా ఏం చేయాలో చేసింది, కుమారుల పక్షంగా ఏం చేయాలో చేసింది, ఇంటికి ఏం చేయాలో చేసింది. ఆమె మనోడు దాకా కూడా శాఖలు చేసిందండి, మనోడు దాకా కూడా శాఖలు చేసింది. నేను ఇటీవల ఒక నెల క్రితం వస్తే ఆ పిల్లలు కనపడితే అనుకుంటే పనికి పోయాను. అంటే ఏం చెప్తున్నావు అంటే ఆమె ఏం చేయాలో చేసింది, కుటుంబానికి సంఘానికి. అర్థమైందండి? ఏం చేయాలని చేసింది. నువ్వు చేస్తున్నావు మరి అలాగే. ఎందుకు తెలుసండి? దేవుడు
ఎప్పుడైతే ఒక వ్యక్తిని పిలిచినాడో ఆ రోజునే ఆమె చేయాల్సిన పని కంప్లీట్ అయిపోయింది అనమాట. దేవుడు ఆమె చేసే పని ఎంతవరకు చేస్తుందో అంతవరకు ఉంటుంది. ఇక పని అయిపోయిన తర్వాత పిలుస్తాడండి. మరి నిన్ను నన్ను పిలవట్లేదు అంటే, ఎందుకంటే దేవుని వాక్యం రాసింది ప్రసంగ గ్రంథంలో ఏం రాసింది తెలుసండి? బ్రతికి ఉన్న వారి కంటే సచ్చిన వారికి అది కాదు. చూడండి ప్రసంగ గ్రంథము